బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం పాఠం 24 ఇద్గామే యర్మలూన్. ఇద్గామే యర్మలూన్ అంటే యా రా మీమ్ లామ్ వానూన్. ఈ 6 అక్షరాలని కలిపి యర్మలూన్ అంటారు. ఓకేనా? ఇద్గామ్ అంటే కలపడం. ఇద్గామే యర్మలూన్ అంటే యా రా మీమ్ లామ్ వానూన్, ఈ 6 అక్షరాలని కలపడం. ఓకేనా? తన్వీన్ మరియు నూన్ సాకిన్ యొక్క 4వ నియమము. ఈ 6 అక్షరాలను హురూఫే యర్మలూన్ అంటారు. యారా మీమ్ లామ్ వానూన్, ఈ 6 అక్షరాలను హురూఫే యర్మలూన్ అంటారు. తన్వీన్ లేదా నూనె సాగిన తర్వాత లామ్ లేదా రా వస్తే గున్నా చేయకుండా కలిపి చదవాలి. దీనిని ఇద్గామే బిలా గున్నా అంటారు. ఓకేనా? తన్వీన్ లేదా నూనె సాకిన తర్వాత లామ్ వస్తే రా వస్తే యర్మలూన్ లో నుండి లామ్ రా, రా లామ్, ఈ 2 అక్షరాల నుండి ఏ ఒక్క అక్షరం వచ్చినా గున్నా చేయకుండా కలిపి చదవాలి. ఉదాహరణకి ఇక్కడ ముహమ్మదుర్ రసూలుల్లాహ్, దాల్ దో పేష్ దున్, తన్వీన్ ఉందా? తన్వీన్ తర్వాత రా వచ్చింది చూడండి. ఇక్కడ మేము ఏం చేస్తున్నాము? ఎటువంటి గున్నా లేకుండా ముహమ్మదుర్ అని డైరెక్ట్ కలిపి చదువుతున్నాం. ఓకేనా? ఇక్కడ నూనె సాకిన తర్వాత రా వచ్చింది చూడండి. మిర్ రబ్బిక గున్నా చేయకుండా కలిపి చదువుతున్నాం. అలాగే ఇక్కడ నూనె సాకిన తర్వాత లామ్ వచ్చింది చూడండి. మిల్లదున్హు గున్నా చేయకుండా కలిపి చదువుతున్నాం. ఇక్కడ తన్వీన్ తర్వాత లామ్ వచ్చింది. కుల్లుల్లహు అని గున్నా చేయకుండా కలిపి చదువుతున్నాం. ఓకేనా? తన్వీన్ లేదా నూనె సాకిన తర్వాత లామ్ రా వస్తే గున్నా చేయకుండా కలిపి చదవాలి. ఓకే, ఇప్పుడు 4 అక్షరాలు మిగిలి ఉన్నాయి. యావా మీమ్ నూన్. తన్వీన్ లేదా నూనె సాకిన తర్వాత యావా మీమ్ నూన్, తర్వాత పదంలో, అంటే తన్వీన్ లేదా నూనె సాకిన తర్వాత ఏదైతే పదం ఉంటుందో ఆ పదంలో యావా మీమ్ నూన్ వస్తే గున్నా చేస్తూ కలిపి చదవాలి. ఓకేనా? దీనిని ఇద్గామ్ మఅల్ గున్నా అంటారు. ఇక్కడ చూడండి, రాదో జబర్రాన్ ఉంది. తన్వీన్ తర్వాత ఇక్కడ యా వచ్చింది చూడండి. యా వచ్చింది, యావా మీమ్ నూన్ లో నుండి యా వచ్చింది. ఇక్కడ గున్నా చేస్తూ కలిపి చదవాలి. ఎలా అంటే ఓకేనా? ఇక్కడ చూడండి, తన్వీన్ తర్వాత ఇలా వాహిదా, ఇలా హాదో జబర్ హన్ తన్వీన్ ఉంది. తన్వీన్ తర్వాత యావా మీమ్ నూన్ లో నుండి వా వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా కలిపి చదవాలి. ఇలాహం వాహిదా, ఇలాహం వాహిదా అని. ఓకేనా? ఇక్కడ తన్వీన్ తర్వాత మీమ్ వచ్చింది. రసూలుం మినల్లాహి అని కలిపి చదవాలి గున్నా చేస్తూ. ఇక్కడ నూనె సాకిన తర్వాత నూనె వచ్చింది కాబట్టి గున్నా చేస్తూ కలిపి చదవాలి. మీన్ నబియ్యిన్ అని. చాలా సింపుల్ కదా. ఏమంటే తన్వీన్ లేదా నూనె సాకిన తర్వాత లామ్ రా వస్తే గున్నా చేయకుండా కలిపి చదవాలి. తన్వీన్ లేదా నూనె సాకిన తర్వాత యావా మీమ్ నూన్ వస్తే గున్నా చేస్తూ కలిపి చదవాలి. అంతే. దీన్ని హురూఫే ఇద్గామ్ యర్మలూన్ అంటారు. ఖైదా అర్థం అయిపోయిందా? ఖైదా చూడకుండా నేర్చుకోండి. దాంతో పాటు తన్వీన్ లేదా నూనె సాగిన తర్వాత రా వస్తే ఎలా గున్నా చేయకుండా కలిపి చదవాలి అనేది చదవండి. ముహమ్మదుర్ రసూలుల్లాహ్. మో కాదు, మీమ్ పేష్ ము అవుతుందా, మో అవుతుందా? మరి ముహమ్మదుర్ రసూలుల్లాహ్. ముహమ్మదుర్ రసూలుల్లాహ్. మిర్ రబ్బిక, రఊఫుర్ రహీం, ఈషతిర్ రాదియహ్, ఇప్పుడు తన్వీన్ లేదా నూనె సాగిన తర్వాత లామ్ వస్తే ఎలా గున్నా చేయకుండా కలిపి చదవాలనేది ఈ 2 లైన్లు చదవండి. మిల్లదున్హు, కుల్లుల్లహు, యకుల్లహు, రిజ్ఖన్ లకుం, ఉఫ్ఫిద్ లకుం,
ఫిల్ లకుం మిన్ లబనిన్ మిల్ లబనిన్ ఇక్కడ వరకు ఓకేనా.